రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సంభవించే వేళ ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం అయితే పూరించడం జరిగింది. ఈ క్రమంలో కేసరపల్లికి చెందిన ఎక్స్ ఏఎంసీ చైర్మన్ పొట్లూరి బసవరావు, గ్రామ 3వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు సొంటి కిషోర్ ఇటువంటి వారందరూ పార్టీలోకి కొత్తగా వచ్చారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శంఖారావం కార్యక్రమాన్ని ఈరోజు గన్నవరం మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కేసరపల్లి గ్రామంలో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా ప్రకటించిన మొదటి విడత మేనిఫెస్టో కార్యపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు స్థానిక టీడీపీ నాయకులు మేళతాళాలతో బాణసంచా కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రగతిలోనూ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని, యువతకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఇలాంటి కీలకమైన రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పెద్దలు నిర్వీర్యం చేశారని, రాష్ట్రంలో పెట్టుబడులు రాక, ఉద్యోగాలు లేక యువతతో పాటు రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సింగిల్ విండో విధానం, ఈజ్ డూయింగ్ బిజినెస్ విధానం ఏర్పాటు చేసి దేశంలో నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. నవ్యాంధ్రను సన్ రైజ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నా, పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పడాలన్నా, తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబును గెలిపించడానికి ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమితో కలిసి రావాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, టీడీపీ పార్టీ గ్రామ అధ్యక్షులు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, జనసేన అధ్యక్షులు రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీప్రసాద్ ఇటువంటి నాయకులందరూ పాల్గొన్నారు.